ముందుగా అయితే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత తొందరగా 1K సబ్స్క్రైబర్స్ అవుతుందని అయితే నేను అసలు అనుకోలేదు. యాక్చువల్గా అయితే చాలామందికి ఎక్కువ టైం పట్టేసింది 1K సబ్స్క్రైబర్స్ అవ్వడానికి. నాకైతే నేను వచ్చిన 3 నెలల్లోనే 1K సబ్స్క్రైబర్స్ పూర్తయ్యారు. అంతా మీ చలవ అంటారు కదా, మీ చలవ అని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. ఇంకా నా గురించి చెప్పాలంటే నా పేరు రాజేంద్ర. మ్యాక్సిమం చాలామంది తెలిసే ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. నా పేరు వచ్చి రాజేంద్ర. మాది ఇక్కడే విజయవాడ అవతల ఏలూరు అనే ఒక ఊరు ఉండిద్ది. ఆ ఏలూరు దగ్గర, ఏలూరు దాటిన తర్వాత భీమడోలు అని ఉండిద్ది. ఆ భీమడోలు దాటిన తర్వాత కైకరం అని చెప్పి ఉండిద్ది మా ఊరు. హైవే పైన ఉండిద్ది. చిన్నదే పల్లెటూరు, మరీ పెద్దదనేం కాదు. ఇంకా నేను ఇంతకుముందు ఏం పనులు చేసేవాడిని అంటే ఇంతకుముందు ఇండియాలో ఉన్నప్పుడు కూడా క్యాబే తిప్పేవాడిని ట్రావెల్స్లో. ఆఫ్టింగ్లకి అటు ఇటుకి వెళ్ళేవాడిని. ఎలా చూసుకున్నా మినిమం ఎలా చూసుకున్నా రోజుకు ఒక 1000 సంపాదించేవాడిని. కానీ అక్కడ ఉండగా ఎంత సంపాదించినా సరే అక్కడ ఉండగా మన ఖర్చులు ఎలా ఉంటాయో తెలియదేముంది. అందుకని చెప్పి ఇక్కడికి వచ్చేయడం మంచిదని చెప్పి కొంచెం డిసిప్లిన్ నేర్చుకోవాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసాను, డిసిప్లిన్ నేర్చుకుందామని చెప్పి. అందుకే అదొకటి, ఇల్లు ఒకటి కట్టుకోవాలి. ఇవి చాలా చాలా ఉంటాయి, తెలియదేముంది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి. ఈ డ్రైవింగ్ ఫీల్డ్లోకి రాకముందు అయితే మాత్రం నేను వరికోత మిషన్ ఆ పని చేసేవాడిని. వరికోత మిషన్లో ట్రాక్ అంటారు కదా, మీకు అర్థం అవ్వాలంటే చైను, ఆ చైనా దాని మీద చేసేవాడిని. అక్కడ కూడా మంచిగానే వచ్చేది శాలరీ నాకు. ఎలా అంటే ఒక్కనే చేసుకునేవాడిని. రోజుకి 1500 అంటే నెలకే 45,000 సంపాదించేవాడిని. 45,000 ఎంత సంపాదించినా కానీ నాకు ఇంట్రెస్ట్ దీనిపైన ఉంది. అక్కడ ఎంత అని చెప్పి చేస్తాం, అది చేయలేక ఇక్కడికి వచ్చేసాను, ఈ డ్రైవింగ్ ఫీల్డ్లోకి వచ్చేసాను. సరే ఇంక ఇక్కడ కోవిడ్ వచ్చావు కదా, ఎందుకు ఇక్కడ వీడియోస్ అవి చేసుకోవడం అంటే ఏం లేదు, ఛానల్ మానిటైజేషన్ అయింది అనుకో, ₹1 నువ్వు నేను పని చేసేదానికి దీని నుంచి కనీసం ఒక ₹100 వచ్చినా, 200 వచ్చినా, ₹1000 వచ్చాయి కానీ నాకు అది హెల్ప్ అయ్యిద్ది కదా. ఖాళీగానే కదా ఉండేది, ఆ ఖాళీగా నుండి చేసుకునేదే కదా. అందుకని చెప్పి ఇంకా వీడియోస్ చేయడం మొదలుపెట్టాను. 1K సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయింది, ఇంకా మానిటైజేషన్ ఉంది. 1K సబ్స్క్రైబర్ తెచ్చుకోవడం ఇంపార్టెంట్ కాదు, మానిటైజేషన్ అవ్వడం ఇంపార్టెంట్. అది ఎప్పటికైద్దో చెప్పలేము, అది మెయిన్ టాస్క్. ఇంకో విషయం, నువ్వు ఇక్కడికి రావడానికి ఎంత ఖర్చు అయింది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఎంత ఖర్చు అయిందంటే అసలు మామూలుగా అసలు ఫస్ట్ నుంచి చెప్తాను. ఛానల్ నుంచి ఒక సంవత్సరం నుంచి నేను సంవత్సరం కదా, 2 సంవత్సరాల నుంచి 2-3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తాను. ఫస్ట్ ఒకరికి ఒక 50,000 కట్టాను. అప్పుడు వీసా వచ్చింది తర్వాత మెడికల్లో 2 సార్లు ఫెయిల్ అయిపోయింది. మన ఇండియాలో మెడికల్ అంతా స్కామే, పూర్తిగా స్కామ్. ఒక్కట కూడా అప్పుడు నేను హైదరాబాద్లో చేయించుకున్నాను, ఇక్కడ కాదు. హైదరాబాద్లో ఫస్ట్ టైం ఒకరికేమో 50,000 కట్టి వీసా వచ్చింది. ఫస్ట్ మెడికల్కి హైదరాబాద్ పంపించారు, వెళ్ళాను, ఓకే బాగానే ఉంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫెయిల్ చేస్తారు. ఏంట్రా బాబు అని చెప్పి డిసప్పాయింట్ అయిపోయి కొన్నాళ్ళు అలాగ ఆగిన తర్వాత మళ్ళీ బెంగళూరు పెట్టుకున్న తర్వాత కూడా బెంగళూరులో కూడా అక్కడ కూడా ఫెయిల్ చేస్తారు. అక్కడికి 2 సార్లు వెళ్ళాను. ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది, అవ్వలేదని చెప్పన్నారు. మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ పిలిచారు, అయినా అవ్వలేదు. ఇంకా కొన్నాళ్ళు చూసాను. మళ్ళీ అవి వీసా ఎక్స్పైర్ అయిపోయింది. వాళ్ళని అడిగితేనే వాళ్ళని ఏ సంబంధం లేదు, ఏ రెస్పాన్స్ లేదు. ఇంకా 50,000 ఇవ్వడానికి కూడా వాళ్ళు ముందుకు రాలేదు. ఆ 50,000 కూడా ఎగ్గొట్టేశారు. దాని తర్వాత ఇంకొకరికి మా దగ్గర వాళ్ళని పట్టుకుంటే అప్పుడు లేట్ అయింది. కానీ పని అంతా బాగానే అయిపోయింది, కానీ అది లేట్ అయింది నాకు. ముందైతే యాక్చువల్గా 1,20,000 అని చెప్పి అన్నారు. బయట కూడా సేమ్ అదే రేట్ తీసుకుంటున్నారు, పెద్ద ఇదేం కాదు. కొంతమంది 1,00,000 తీసుకుంటున్నారు, కొంతమంది 1,10,000, 1,20,000 అలా తీసుకుంటున్నారు. ముందైతే నా దగ్గర 1,20,000 అని చెప్పి అన్నారు. సరే 1,20,000 అని చెప్పేసి ప్రాసెస్ అంతా మొదలు పెట్టాం. కానీ ఏంటంటే ప్రాసెస్ అంతా అయిపోయింది, కానీ బాగా లేట్ అయిపోయింది నాకు. దగ్గర చెప్పాను కదా ముందు ఒకసారి వీడియోలో, 9 నెలలు పట్టేసింది నాకు అక్కడి నుంచి రావడానికి. మొదలుపెట్టిన దగ్గర నుంచి చాలా ఎక్కువ టైం పట్టేసింది. దాని తర్వాత ఇది ప్రాసెస్ అంతా అయిపోయి దగ్గరికి వచ్చేసిన తర్వాత లాస్ట్లో ఏమని చెప్పారు, ఆడెవడో ఒక 10,000 ఎగ్గొట్టేసాడు. ఆ 2,000 ఎగ్గొట్టేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఒక 10,000 కట్టు, 10,000 ఇక్కడికి వచ్చిన తర్వాత ఇచ్చేస్తానని చెప్పి అన్నారు. కానీ నేను వచ్చిన తర్వాత ఆ టైం వాళ్ళ నుంచి నాకు ఏ సపోర్ట్ లేదు. సపోర్ట్ మీన్స్ అంటే అదే సపోర్ట్ అంటే వాళ్ళ సైడ్ నుంచి నాకు ఏ విధమైన ఫోను లేదు, డబ్బులు అదేదని చెప్పేసి ఏమి లేదు. మ్యాక్సిమం నాకు తెలుసు ఎవరని చెప్పి, ప్రతి చోటనే జరిగేది ఇదే, ఎవరని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. ఇంక నేను కూడా అడగలేదు. ఇంకా అలా 9 నెలలు పట్టింది నేను రావడానికి. అయితే మాత్రం యాక్చువల్గా అయితే 1,20,000 అయితే 1,30,000 తీసుకున్నారు. ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చెస్ అన్నీ నావే. ఫ్లైట్ టికెట్ ఒకటి వాళ్ళు ఇచ్చారు. నేను మెడికల్కి వెళ్ళడానికి ఫ్లైట్ దగ్గరికి, అంటే నేను ఢిల్లీ వచ్చి ఎక్కాను కదా ఫ్లైట్, అక్కడికి వెళ్ళడానికి మొత్తం ఖర్చులన్నీ నాయే, వాళ్ళదైతే ఏం లేదు.
వాళ్ళు జస్ట్ నా ఫ్లైట్ టికెట్ ఒకటి మెడికల్ సంబంధించిన అవన్నీ వాళ్ళు పెట్టుకున్నారు. అది జరిగిన విషయం. ఇంకా ఇక్కడ నా శాలరీ విషయానికి వస్తే నాకైతే ఇక్కడ యాక్చువల్గా అయితే కొత్తగా వచ్చే డ్రైవర్కి ఎవరైనా సరే 120 ఇస్తారు. 120 ఇస్తే ఏమైందంటే నేను ఆఫీస్ నుంచి వచ్చాను కదా, ఆఫీస్ నుంచి రావడం వల్ల ఇక్కడ ఏంటంటే నా 100 అయింది. యాక్చువల్గా అయితే మనం ఆఫీస్ కాదు, డైరెక్ట్గా ఎవరొకరిని ఫ్రెండ్ పట్టుకుని వేసా తెచ్చుకున్నాం అనుకో, వేసా తెచ్చుకుంటే మనకి 120 ఇస్తారు. అదే వీళ్ళ ఆఫీస్ నుంచి వచ్చాయి కదా, ఇప్పుడు నేను ఆఫీస్ నుంచి వచ్చాను కదా, ఆఫీస్ నుంచి రావడం వల్ల వీళ్ళు ఏంటంటే మనల్ని కొంత డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. మనం ఆఫీస్ వాడికి కడతాము, వీళ్ళు కూడా కడతారు. మనం చెప్పాను కదా 1,30,000 కట్టానని చెప్పి 1,20,000. కానీ అందులో బ్రోకర్లు ఉంటారు కదా, ఒకరి కింద ఒకరు అలాగే వాళ్ళందరికీ కమిషన్ అన్నీ అయిపోయిన తర్వాత ఆఫీస్ వాడికి ఎంతో రాదు. ఉన్నట్టు మాట్లాడుకుంటే ఆఫీస్ వాడికి ఎంతో రాదు. ఒక 70,000 80,000 ఆ కిందే వస్తుంది. 1,00,000 పైన అయితే రాదు. కానీ అతనికి ముందు పైన ఉన్న చిల్లర అంతా వీళ్ళకి మధ్యలో ఉన్న బ్రోకర్లు వీళ్ళకి. అంటే మనిషిని ఇచ్చారంటే కనీసం వాళ్ళు కూడా కమిషన్ ఇవ్వాలి కదా, ఇదొకటి ఉండిద్ది మళ్ళీ. ఇలాగ మనల్ని ఇక్కడ వీళ్ళు 300 400 దినార్లు ఇచ్చి మనల్ని కొనుక్కొచ్చుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి, ఆఫీస్ వాళ్ళ దగ్గర నుంచి. అంటే 300 దినార్లు 400 దినార్లు అంటే 1,00,000 రూపాయలు అనుకోండి. వీళ్ళు కూడా మన డబ్బుల్లోనే 1,00,000 1,20,000 1,50,000 అలా వేసుకోండి, అలా తెచ్చుకుంటారు. అదే డైరెక్ట్ వచ్చామంటే మనకు 120 ఇస్తారు. వీళ్ళకి ఏంటంటే ఆఫీస్ వాళ్ళకి కట్టే డబ్బులు మిగిలిద్ది కాబట్టి మనకి 20 ఇస్తారు. అది అక్కడ జరిగేది. నాకైతే 100 దినార్లు ఇస్తున్నారు. 100 దినార్లో 10 ఉంచుకుంటున్నాను, 90 ఇంటికి కడుతున్నాను. 90 దినార్లు ఎంత అవుతుందంటే నేను పంపేసరికి 25,000 27,000 అంతే. 25,000 27,000 ఆ రేంజ్లో వస్తుంది నాకు. 25,000 రౌండ్ ఫిగర్ వేసుకోండి, పై చిల్లర అంతా పోగా. ఏంటంటే ఒక 26,000 వేసుకోండి, అంత వస్తుంది. ఇంకో విషయం, అందరూ డ్రైవర్గా వస్తామని చెప్పి అంటారు. నన్ను అడిగితే ఇక్కడికి వచ్చినంత పిచ్చ పని లేదు నిజంగా. చాలా ఇబ్బంది పడతాం, చాలా బాధలు పడతాము. ఒక ఫ్రీడమ్ ఉండదు, మనం నచ్చింది తినడానికి ఉండదు. ఇక్కడ గడ్డి లేకుండేది నిజంగా. అసలు ప్రతిరోజు నా మజ్జిపూసే పెడతారు తెలుసా. ప్రతిరోజు ఆ మజ్జిపూస ఆ చికెను. నాకు మటన్ పెట్టాలంటే దగ్గర నెలకు ఒకసారి మటన్ పెడుతున్నారు. అలా ఉంది. ఏదో ఇలాగా వీడియోలో చూపించాను నిజమని చెప్పేసి అనేసుకుంటారు అంతే. ఆ వీడియోలు ఎప్పుడో తీసుకున్న వీడియోలు అయ్యి. ఎప్పుడైనా సరిగ్గా చూసారా? నేను మటన్ ఒకసారి తినేసాం కదా అని చెప్పి వీడియోలు పెట్టిన అంతే. దగ్గర ఈ వీడియో తీసే ముందు రోజు అనుకుంటా నాకు ఒకసారి మటన్ ఇచ్చారు అంతే. 1 రోజులకి 2 నెలలకి ఒకసారి మటన్ అలా పెడతారు. ప్రతిరోజు చికెనే, చచ్చిన చికెన్, ఓన్లీ మజ్జిపూసు లేదా వైట్ రైస్ పప్పు ఇంతే. మనలాగా మన నచ్చినవి తినడానికి ఉండదు. కేఎఫ్సీలు బర్గర్లు అయిన బొచ్చుడు తెచ్చుకుంటారు వీళ్ళు. వాళ్ళు మన ముందే తింటారు కానీ మనకి ఒక్కడు కూడా పెట్టరు. అలా ఉంటుంది. ఫ్రీడమ్ ఉండదు. చచ్చినట్టు ఎన్ని కార్లు కడుగుతాను లేస్తే 6 కార్లు కడుగుతాను నేను. ప్రతిరోజు కడగను, ప్రతిరోజు అని చెప్పి అనలే కానీ అన్నమాట. ప్రతిరోజు అయితే కడగను. ఒక 2 రోజులకి 3 రోజులకి 4 రోజులకి లేదా వారంకి ఒకసారి కూడా కడుగుతా. ఇప్పుడు ఏంటంటే వర్షాలు రావడం వల్ల 2 రోజులకి ఒకసారి కడగాల్సి వస్తుంది, తప్పడం లేదు. నైటే కడిగిన కాలు ఇప్పుడు మొత్తం దుమ్మైపోయింది. ఏంటంటే నైట్ వర్షం వచ్చింది. నిన్న మధ్యాహ్నం కడిగాను. నిన్న మధ్యాహ్నం కడిగితే వర్షం వచ్చేసింది. మళ్ళీ కారు ప్రాంతం చెత్త అయిపోయింది, మొత్తం దుమ్మే. ఇప్పుడు ఒకసారి తడిగొడ్డ పెడితే పోద్ది, కానీ మళ్ళీ తడిగొడ్డ పెట్టినా కానీ కారు అంతా తొడవాలి కాబట్టి అదే బోల్డంత చాకరీ అలా ఉండిద్ది. నెక్స్ట్ మళ్ళీ ఫ్రీడమ్ ఉండదు. మనల్ని వీళ్ళని అడగకుండా కనీసం పిత్తేయడానికి ఉండదు. అర్థమవుతుందా? పిత్తేయడానికి ఉండదు. మన ఇండియాలో ఉన్నాం అనుకో, గమనం మనం ఇక్కడ కారుకి వెళ్తాం, అక్కడ దింపేసి మనకు నచ్చిన చోటుకి వెళ్ళొచ్చు పక్కనే. కనీసం మొన్న ఒకసారి నేను పక్కనే ఉన్న జమ్యా దగ్గరికి వెళ్తే ఇష్టాసారంగా కేకలేసి తిట్టేసింది మా అమ్మ. కేకలు అలా ఉంది. ఏదైనా వాళ్ళ చెప్పాల్సిందే, చెప్పి చేయాల్సిందే. పంజరంలో ఉన్నట్టు మనం డ్రైవర్మే బయట తిరిగేస్తామని చెప్పి అనుకుంటాం, కానీ ఇక్కడ పని మనుషులు కూడా అనుకుంటారు నీకేంటి డ్రైవర్ బయట తిరుగుతున్నావు కదా బాగానే అని చెప్పి అనుకుంటారు. అందరికీ అలా ఉండదు. నేను కొత్త డ్రైవర్ని కట్టే అలాగని చెప్పి నాకు అనిపిస్తుందో లేదంటే అందరి డ్రైవర్లకి ఇలా ఉంటుందో నాకైతే తెలియదు. నాకైతే పెద్ద నచ్చడం లే ఇలాగా పంజరంలో పెట్టేసినట్టు ఉండడానికి. ఫ్రీడమ్ ఉండడం లేదు. కనీసం జమ్యా దగ్గరికి వెళ్తే పక్కనే జమ్యా ఎంత కాదు, 1/2 కిలోమీటర్ ఉండిద్ది. 1/2 కిలోమీటర్ నడిచి వెళ్దామంటేనే నడిచి వెళ్ళే గ్యాప్లో వీళ్ళు ఫోన్ చేస్తారేమో అని చెప్పి భయం. అడిగిదామంటేనేమో చీటికి మట్టికి ఎందుకు అంటారని చెప్పి భయం. అడిగినా కానీ ఒకసారి నేను కొన్నిసార్లు మెసేజ్ పెడితే ముందు ఆ మెసేజ్లు చూడరు వీళ్ళు. ఫోన్ చేస్తే ఫోన్లు ఇస్తారు కానీ మనం ఫోన్ చేసి మన అరబిక్ రాదు కదా, ఏం చెప్తాం? సరే అని చెప్పి నేను తెలుగులో టైప్ చేసి దాన్ని అరబిక్లో ట్రాన్స్లేట్ చేసి మెసేజ్ పెడితే ఆ మెసేజ్లు చూడరు. ఫోన్లు చేసి చెప్పాలంటే మనకు రాదు. కద్దమ్మాలని అడిగిదామంటే కద్దమ్మాలు చెప్పరాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే అడుగుతాముడు అని చెప్పేసి అంటారు మా అక్క అయితే కరెక్ట్గా. అంటే మన ఆటలో ఇంటర్ఫియర్ అవ్వకూడదని చెప్పి అంతే, ఇంకేం కాదు.
ఇంకా నా డ్యూటీలు వేసామంటారా, మార్నింగ్ 6:30 ఆ టైంకి ఒకటి డ్యూటీ ఉండిద్ది. మా మా అమ్మ అదే మా మా అమ్మ ఆఫీస్కి తీసుకెళ్తాను. మా మా అమ్మని ఆఫీస్కి తీసుకెళ్ళి ఆవిడ ఏలు ముద్రేసి వచ్చేసిద్ది. నెక్స్ట్ మళ్ళీ 9 గంటలకు ఒకసారి, 9 కానీ 10 కానీ, దాని తర్వాత 2 గంటలకు ఒకసారి ఉండిద్ది. ఈ మధ్యన ఏంటంటే మా మేడం డ్యూటీలు కూడా మొదలైనాయి. ఆవిడని పిల్లల్ని వాళ్ళిద్దరిని స్కూల్ దగ్గర దింపేసేయాలి, పికప్ చేసుకోవాలి. మళ్ళీ అవి 8కి ఆ టైంకి ఉంటాయి. మళ్ళీ మధ్యాహ్నం 2, 1:30 ఆ టైంకి ఉంటాయి. మా అమ్మ డ్యూటీ అయితే 2 గంటలకి దాంతో ఎండ్ అయిపోద్ది. 2 గంటల తర్వాత మ్యాక్సిమం కొన్నిసార్లు డ్యూటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొన్నిసార్లు ఉండదు. 2 గంటల తర్వాత డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంక రూమ్లోనే. కొన్నిసార్లు బయటకు తీసుకెళ్తారో, వాళ్ళకి ఏదైనా అవసరం అయితే జమియాల దగ్గరికని, హాస్పిటల్ దగ్గరికని చెప్పి తీసుకెళ్తారు. లేదంటే లేదు, ఇంకా రూమ్లోనే. పెద్ద పనులు అయితే ఏం చెప్పర్లే, దానికైతే పర్లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చి మన వాళ్ళందరినీ చాలా మిస్ అవుతున్నాను, బాగా మిస్ అవుతున్నాను నేను. నాకు మేనల్డ్ ఉన్నాడు బుడ్డిగాడు, వాడిని అయితే బాగా మిస్ అవుతున్నాను. మా అక్క కొడుకు ఇంటి దగ్గరే ఉంటాడు. ఇంకా ఇంటి దగ్గర ఏంటంటే ఎవరు లేరు ఇంట్లో వాళ్ళకి సపోర్టు. ఏం కావాలన్నా నేనే చూసుకుని, ఇప్పుడు నేను లేకపోయేసరికి ఇంట్లో వాళ్ళకి ఏం తేవాలన్నా, ఏం చేయాలని కానీ, ఏం తెచ్చి పెట్టాలని కానీ ఎవరు ఉండడం లేదు. మా నాన్న అంటావా, తెలియదేముందో మన ఇండియన్ ఫాదర్ల గురించి. కొంతమంది తాగేసి ఇంట్లోకి పెద్ద పట్టించుకోరు, ఇంట్లోకి ఏం తెచ్చుకోరు. కనీసం నేను సరుకులు కావాలన్నా కానీ మా ఫ్రెండ్స్ని పురమాయించి పంపించాల్సి వస్తుంది. అలాగే వాళ్ళు పడుతున్న, మా అమ్మ పడుతున్న కష్టాలు చూసి నాకు కొంచెం బాధ కలుగుతుంది. కానీ తప్పదు. మనం ఒక 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 మెట్టు ఎక్కాలని చెప్పి, ఒక మెట్టు ఎదగాలని చెప్పేసి వచ్చినప్పుడు ఇలాంటివి తప్పదు, చచ్చినట్టు చేసుకోవాల్సిందే. ఇంక మా ఫ్రెండ్స్ని కూడా మిస్ అవుతున్నాను. శుభ్రంగా ఫ్రెండ్స్తో అక్కడే ఎంజాయ్ చేసుకుంటూ ఉండేవాడిని. కానీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పంజరంలో ఉండేసరికి చాలా బాధగా ఉంటుంది. కొన్నిసార్లు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఏ ఫ్రెండ్షిప్ గురించి అని, ఫ్యామిలీ గురించి అని చెప్పేసి వస్తాయి. కొన్నిసార్లు కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. ఉండే కొద్ది అలవాటు అయిపోద్ది. ఫస్ట్ అంటే నాకు కొత్త కదా, అందుకని చెప్పేసి అలా ఉంది. ఉండే కొద్ది అలవాటు అవుద్ది. ఉండే కొద్ది స్టోన్ హార్టెడ్గా గుండె తయారవుతుంది, రాయిలేక. తొందరగా అలవాటు అవ్వాలి. ఇక్కడ అరబిక్ కూడా తొందరగా వచ్చిందంటే మనం ఇక్కడ చాలా ఈజీగా సర్వే అవ్వచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. సరే, మరి ఇంక నేను వెళ్ళొస్తా. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇప్పుడు ఇలానే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. కళ్ళజోడు పెట్టాడు ఏంట్రా అని చెప్పి అనుకోవద్దు. మాల్యాకి వెళ్ళాము. మాల్యాకి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని చెప్పి కోరుకుంటున్నాను. 1K సబ్స్క్రైబర్స్ అయింది. 1K తర్వాత 10,000, 50,000, 1,00,000 ఇలా అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి అంత ఎక్స్పెక్టేషన్ లేదు, కానీ ఒక 10,000 సబ్స్క్రైబర్స్ అయిందంటే చాలు. మనం యూట్యూబ్ మొదలుపెట్టిన దానికి గుర్తింపు ఉండాలి కదా. కనీసం వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కోవిడ్ రావాలనుకుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, ఇక్కడ ఎలా ఉంటుందో తెలిసిద్ది. సరే, ఇక్కడ ఎలా ఉంటుందో తెలిసిద్ది. సరే, మరి ఇంక మేము వెళ్ళొస్తా. బాయ్, థ్యాంక్ యూ.